గుడ్ మార్నింగ్ డైర్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో మార్కెట్‌లో ఈరోజు వచ్చేసి అరౌండ్ 130 పాయింట్స్ గ్యాప్ అప్ అవుతుందండి. సో 51,000 వరకు మార్కెట్ గ్యాప్ అప్ అవుతుంది. సో నిన్న మనం చెప్పుకున్నట్టు మార్కెట్‌లో ఎవరైతే బై చేసి ఉంటారో ఆల్మోస్ట్ ఈ మూవ్‌మెంట్‌లో ఎగ్జిట్ అయిపోయి ఉంటారండి. సో ఇప్పుడు నియర్ బై ఎవరు సెల్లర్స్ ఉన్నారో వాళ్ళని ఎగ్జిట్ చేసేసరికి మార్కెట్‌లో మళ్ళీ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఒకవేళ లేదు 50 మినిట్స్ క్యాండిల్ గనుక మార్కెట్‌లో స్ట్రాంగ్ క్యాండిల్ పడిందంటే హై రైజ్ చేసి కూడా మార్కెట్‌లో ఈ రేంజ్ బౌండ్‌లో ఉండే ఛాన్స్ ఉంటదండి. ఫస్ట్ క్యాండిల్ మనకు రిజెక్ట్ అయిందంటే మనకు మంచి సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటదండి. మార్కెట్‌లో మనకు ఫస్ట్ రెడ్ క్యాండిల్ పడిందంటే మార్కెట్‌లో మనకు సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటది. వెయిట్ చేద్దాం. మార్కెట్‌లో ప్రైస్ యాక్షన్ బట్టి అండ్ ప్రైస్ రిజెక్ట్ అయిందంటే మనం సెల్లింగ్‌లోకి వెళ్దాం. లేదంటే మార్కెట్‌లో స్ట్రాంగ్ క్యాండిల్ పడిందంటే వెయిట్ చేద్దాం. మార్కెట్ కన్సల్టేషన్ తర్వాత మళ్ళీ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో నిఫ్టీ వచ్చేసి మనం 20 పాయింట్స్ గ్యాప్ అవుతుందండి. సో నిఫ్టీలో మనకు ఛాన్స్ ఉంటది పన్నికి. ఓకే. మార్కెట్ ఓపెన్ అయింది. మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది. సో చూద్దాం ఫాస్ట్‌గా ఎంట్రీ కాకుండా సెల్ సైడ్ వెయిట్ చేస్తానండి. ఎందుకంటే డౌన్ సైడ్ బయర్స్‌కి ఎస్ఎల్స్ అవైలబుల్ లేవు. సో బయర్స్‌ని యాడ్ చేసిన తర్వాత మార్కెట్‌లో ఫాలో అవ్వాలి. ఓకేనండి. వెయిట్ చేస్తాను. సో ఎంట్రీ ప్లాన్ చేస్తానండి సెల్ సైడు. సో మార్కెట్‌లో బయర్స్ ట్రాప్ అయిపోయారు. 51,200 ఫుట్ సైడ్ తీసుకున్నాను ఎంట్రీ. 51,170 బెస్ట్ ఎంట్రీ అండి ఇక్కడ. 51,170. ఎందుకంటే మార్కెట్‌లో 51,200 బ్రేక్ అయిన తర్వాతకి ఎవరైతే బై చేసి ఉంటారో వాళ్ళందరినీ ట్రాప్ చేసుకుంటూ మార్కెట్ కిందికి వెళ్ళిపోద్దండి. ఎంట్రీ అవుతాను. సో పడితే మాత్రం మార్కెట్ నుంచి పడాలండి. మళ్ళీ ఒకవేళ 51,200 బ్రేక్ అయిందంటే మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్తది. సో ఈరోజు కూడా నా స్టాప్ లెట్ అయిపోతది. ఎందుకంటే మార్కెట్ మూవ్‌మెంట్‌ని చూసి చాలా మంది బై చేసి ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళందరూ ట్రాప్ చేసుకొని మార్కెట్ కిందికి వెళ్ళిపోద్దండి. సో ఇక్కడ ఎవరు సెల్ చేయరు. ఎందుకంటే మార్కెట్ కంటిన్యూ అప్ సైడ్ వెళ్ళేవాడికి ఇక్కడ సెల్ చేయరు. సో అందరూ బై చేస్తారు. సో అందుకని మార్కెట్ కిందికి వెళ్ళిపోతది ఇప్పుడు. నా టార్గెట్ వచ్చేసి 51,050 అండి. ఒకవేళ మార్కెట్ టార్గెట్స్‌కి వెళ్ళిపోయిందంటే 51,000 దాకా వెయిట్ చేస్తాను. ఒకవేళ పడితే మార్కెట్ కంటిన్యూగా పడాలి. చూద్దాం 51,000 వరకు పెట్టుకుంటాను టార్గెట్. సో ఇప్పుడు నా రిస్క్ తగ్గించడండి. కాస్ట్ వస్తాను. 51,000 బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అవ్వకపోతే మాత్రం మళ్ళీ నా స్టాప్ లైట్ అవుతది. సో ఇక్కడ ఎగ్జిట్ అవుతానండి. ఎందుకంటే మార్కెట్‌లో 51,000 బ్రేక్ అయిన తర్వాత ఫాస్ట్‌గా పడిపోవాలి. మార్కెట్ అక్కడ వెయిట్ చేస్తుంది అంటే మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటది. సో మనం 5 పాయింట్స్, 10 పాయింట్స్ కోసం ఎదురు చూస్తే మళ్ళీ మార్కెట్ ఫాస్ట్‌గా రికవర్ అయిందంటే ఎందుకంటే మనం చేసే ఆప్షన్ బయింగ్ అండి. సో చాలా ఫాస్ట్‌గా మళ్ళా రివర్స్ అవుతది. ఇంకా మార్కెట్ కంటిన్యూ అప్ సైడ్ వెళ్ళేవాటికి సో మళ్ళీ మార్కెట్‌ని ఇక్కడ బయర్స్‌ని యాడ్ చేసేసరికి మళ్ళీ పడే ఛాన్స్ ఉంటది. సో ఎందుకంటే నాకు నిన్న లాస్ వచ్చిన వాటికి మళ్ళీ నా ప్రాఫిట్ తగ్గితే నాకు మళ్ళీ నిన్న లాస్‌కి నాకు ట్రాలీ అవ్వదు. ఒకవేళ మార్కెట్ పడే ఉంటే ఫాస్ట్ పడితే ఆగేటోడిని. సో మార్కెట్ ఇక్కడ ఆగిందంటే మళ్ళీ మార్కెట్ రివర్స్ అయిన తర్వాత మళ్ళీ పడే ఛాన్స్ ఉంటది. సో నిన్న మనం చెప్పుకున్న మార్కెట్‌లో బయర్స్‌ని యాడ్ చేసిన తర్వాతకి గ్యాప్ అయిన తర్వాతకి మార్కెట్‌లో మళ్ళీ పడతదని చెప్పానండి. సో మార్కెట్‌లో అదే జరిగింది. సో ఈ కంటిన్యూ ఈ ర్యాలీ ఏందంటే మార్కెట్‌లో జస్ట్ బయర్స్‌ని యాడ్ చేయడానికి మాత్రమే ఈ ర్యాలీ జరిగింది. సో ఫాస్ట్‌గా మళ్ళీ స్టాప్ అయిపోయింది అది. సో మళ్ళీ మార్కెట్‌లో ఈరోజు 50,900 బ్రేక్ అయిందంటే మార్కెట్‌లో మళ్ళీ 50,700 వరకు వస్తదండి. చూసారా ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని వెళ్తుంది. సో మన ప్రీమియమ్స్ కూడా చాలా తగ్గిపోయాయి చూసారా? ఒక్కోసారి ఏందంటే మనం 5 పాయింట్స్, 10 పాయింట్స్ కోసం చూస్తే ఇలా మనకు దరిద్రంగా ఒకటేసారి 50 పాయింట్స్, 60 పాయింట్స్ రివర్స్ అవుతుంది మార్కెట్. సో అందుకే నేను ఎగ్జిట్ అయిపోయాను. చూసారా? ఈ మూవ్‌మెంట్ ఎక్స్‌పెక్ట్ చేశానండి. అందుకని ఎగ్జిట్ అయ్యాను. లేకపోతే మార్కెట్‌లో ఇలా ఫాస్ట్‌గా పడుంటే మార్కెట్‌లో వెయిట్ చేసేవాడిని గానీ ఈ మూవ్‌మెంట్ ఎక్స్‌పెక్ట్ చేసి నేను ఎగ్జిట్ అయ్యానండి. మళ్ళీ 51,200 బ్రేక్ అయిందంటే మార్కెట్‌లో మళ్ళీ అప్ సైడ్ ఉంటదండి. 51,400 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటది. మనకు గ్యాప్ డౌన్ అయ్యి
మంచి ఇట్లా క్యాండిల్ ఫామ్ అయిందంటే రెడ్ క్యాండిల్ మనకు మంచిగా మార్కెట్ వచ్చేసి ఈరోజు కంటిన్యూగా ఫాల్ ఉండేది. సో మనకి ఎందుకు బికాస్ ఆఫ్ మనకు ఇక్కడ బయర్స్కి ఎస్ఎల్స్ అవైలబుల్ వాటికి మార్కెట్లో అంత ఫాస్ట్ పడదండి. సో ఇక్కడ ఎవరైతే ఉన్నారో నియర్ బై వాళ్ళు ఆల్రెడీ మాక్సిమం ఎగ్జిట్ అయి ఉంటారు. సో అందుకే మళ్ళీ కింద పడడానికి లాజిక్ లేదు. అందుకని మార్కెట్లో అప్ సైడ్ అయిన తర్వాతకి మళ్ళీ పడే ఛాన్స్ ఉంటుంది. అది కూడా 50,900 బ్రేక్ అయితేనే పడే ఛాన్స్ ఉంటుందండి. లేదంటే మళ్ళీ మార్కెట్ 51,200 బ్రేక్ అయిందంటే మళ్ళీ 51,400 నెక్స్ట్ వచ్చేసి 51,600 అండి. సో నిఫ్టీలో కూడా మనం చెప్పినట్టు ఫ్లాట్ కానీ గ్యాప్ అయిన తర్వాత మార్కెట్లో బయర్స్ని యాడ్ చేసే తర్వాత మళ్ళీ పడే ఛాన్స్ అని చెప్పాను. సో మార్కెట్లో అదే జరిగిందండి. దీంట్లో కూడా మార్కెట్లో మళ్ళీ 23,150 బ్రేక్ అయిందంటే మార్కెట్లో నెక్స్ట్ వచ్చేసి 23,000 అండి. లేదు మార్కెట్లో మళ్ళీ దీంట్లో 23,300 బ్రేక్ అయిందంటే మార్కెట్లో మళ్ళీ బుల్లిష్ ఉంటుంది. సో ఈరోజు నా ప్రాఫిట్ వచ్చేసి 6,400 అండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నా లైవ్ ట్రేడ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, బాయ్.